హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి మనసుకి చాలా దగ్గరైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు నిజమైన సంతోషం అంటే ఏంటి? అది మనకి ఎలా దొరుకుతుందో ఈరోజు సరదాగా తెలుసుకుందాం రండి. మనందరికీ పండగ వస్తోందంటే కొత్త బట్టలు కావాలనిపిస్తుంది కదూ, లేకపోతే అందరూ మాట్లాడుకుంటున్న ఆ కొత్త ఫోన్ కొనాలనిపిస్తుంది. అవును, అది చాలా సహజం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎప్పుడూ అలా ఊరిస్తూనే ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించారా ఎప్పుడైనా? అసలు మనకు ఆ మంచి వస్తువులు ఎందుకు కావాలి? ఆ కొత్త వస్తువు మన చేతికి రాగానే కలిగే ఆ ఆనందం వెనుక అసలు కారణమేమై ఉంటుంది? రండి, ఈ ప్రశ్నకు మనం కలిసి సమాధానం వెతుకుదాం. చూసారా, అసలు రహస్యమంతా ఇక్కడే ఉంది. మనం కోరుకునేది ఆ వస్తువులను కాదు, నిజానికి వాటి వల్ల ఇతరుల కళ్లల్లో మన పట్ల కనిపించే ఆ గౌరవాన్ని, ఆ మెచ్చుకోలును మనం కోరుకుంటున్నాం. మనల్ని నలుగురు గుర్తించాలి, గౌరవించాలి అని మనస్సు లోపల చాలా బలంగా కోరుకుంటుంది. సరే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక చిన్న సరదా పజిల్ సాల్వ్ చేద్దామా? ఇది ఎలా ఉంటుందంటే అచ్చం క్లాస్ రూంలో టీచర్ చెప్పే ఆటలా ఉంటుంది. ఈ పజిల్ మనకు గమనిక అంటే అటెన్షన్కి, గౌరవం అంటే రెస్పెక్ట్కి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి కదా. మొదటిది పాత ఆలోచన. దాని ప్రకారం డబ్బు ఉంటే గౌరవం వస్తుంది అనుకుంటాం. కానీ అది దీపావళికి వెలిగించే కాకరపువ్వొత్తిలాంటిది. ఒక్క క్షణం భలే మెరుస్తుంది, ఆ వెంటనే ఆరిపోతుంది. కానీ రెండో దారి ఉంది చూశారా, కొత్త ఆలోచన. దాని ప్రకారం వచ్చే గౌరవం మన ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించిన దీపం లాంటిది. స్థిరంగా, వెచ్చగా, ఎప్పుడూ వెలుగునిస్తుంది. ఎందుకంటే అది మన వ్యక్తిత్వం నుండి వస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరుల మెప్పు కోసం బతకడం ఆపేస్తామో అప్పుడు మనస్సులో ఒక తెలియని ప్రశాంతత మొదలవుతుంది. అదెలా ఉంటుందంటే బయట ఎంత పెద్ద వర్షం పడుతున్నా సరే మనం మాత్రం ఇంట్లో వెచ్చగా ఉన్నట్లు. మన లోపల చాలా హాయిగా అనిపిస్తుంది. మనమీద మనకు నమ్మకం కూడా పెరుగుతుంది. సరే, ఇప్పుడు మనం వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర కూర్చుని కథలు వింటాం కదా, అచ్చమల కొన్ని చిన్న చిన్న కథలు విందాం. ఈ కథలు చాలా చిన్నవే అయినా మనకు జీవితానికి సరిపడా పెద్ద పెద్ద పాఠాలను నేర్పుతాయి. మన మొదటి కథ ఒకే క్లాసులో చదువుకునే ఇద్దరు స్నేహితుల గురించి. వాళ్ల పేర్లు రాహుల్ మరియు ఆశ. మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దామా. రాహుల్ ఉన్నాడు కదా, తను ఎప్పుడూ తన స్నేహితులకు లెక్కల్లో సహాయం చేస్తాడు. ఎవరైనా స్కూల్కి రాలేదంటే వెంటనే తన నోట్స్ ఇస్తాడు. అతని దగ్గర మామూలు ఫోనే ఉండొచ్చు, కానీ క్లాస్లో అందరూ అతన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. మరోవైపు ఆశ ఉంది. తను రోజూ తన కొత్త బూట్లు, ఖరీదైన బ్యాగ్ గురించి చెబుతుంది. అందరూ వావ్ అంటారు, కాని కాసేపటికే అన్నీ మర్చిపోతారు. చూశారా, రాహుల్ సంపాదించుకున్న గౌరవం తన మంచి మనస్సు అనే తోటలో పూసిన పువ్వులాంటిది. మరి ఆశకు దొరికిన ఆగమనిక, అది ఒక సబ్బునురుగు బుడగలాంటిది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కాని వెంటనే టప్మని పేలిపోతుంది. సరే, ఇప్పుడు రెండో కథకు వెళ్దాం. ఈసారి ఆఫీస్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులను కలుద్దాం. వాళ్ల పేర్లు అరవింద్ మరియు మనోజ్. అరవింద్ తన పనిని చాలా నిశ్శబ్దంగా, నిజాయితీగా చేస్తాడు. ఆఫీస్లో ఎవ్వరికే సహాయం కావాలన్నా తను ముందుంటాడు. అందుకే అందరూ అతన్ని చాలా నమ్ముతారు. ఇక మనోజున్నాడు. తను ఎప్పుడూ చూసినా టీ టైంలో తన కొత్త కారు ఈఎంఐ గురించి, తన జీతం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అందరూ వింటారు, అవును, కాని అతని మీద ఎవ్వరికీ నిజమైన గౌరవం మాత్రం ఉండదు. అరవింద్ తన గౌరవాన్ని ఎలా కట్టుకున్నాడంటే ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఒక గట్టి ఇల్లులాగా. మరి మనోజ్ కోరుకున్నది, అది బీచొడ్డున కట్టిన ఒక ఇసుకగూడులాంటిది. చూడ్డానికి చాలా బావుంటుంది, కాని ఒక్క పెద్ద అల వస్తే చాలు మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు మన చివరి కథ. ఒకే మార్కెట్లో పక్కపక్కనే దుకాణాలు నడుపుతున్న ఇద్దరు వ్యాపారుల కథ విందాం. ఒకరి పేరు రమేష్, మరొకరి పేరు సురేష్. రమేష్ గారు తన దగ్గర పనిచేసేవాళ్లని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాళ్ల కష్టసుఖాల్లో ఎప్పుడూ పాలు పంచుకుంటారు. అందుకే అందరూ అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. ఇక సురేష్ ఉన్నాడు చూసారా, తను తన ఆఫీస్ని మూడోసారి కొత్తగా కట్టించి ఊరందర్నీ పిలిచి పెద్ద పార్టీ ఇస్తాడు. జనాలు అతని ఆఫీస్ గురించి మాట్లాడుకుంటారు, కాని అతని మంచితనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోరు. ఈ కథతో మనకొకటి స్పష్టంగా అర్థమైంది కదా,
మన దగ్గర ఉన్న వస్తువులు బహుశా మన స్టేటస్ని చెప్పొచ్చు, కాని మన వ్యక్తిత్వం మాత్రమే మనకు నిజమైన అభిమానాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కథలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇది చాలా ముఖ్యమైన భాగం, కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఊహించుకోండి. ఇది మన గురించి మనమే ఆలోచించుకునే ఒక నిశ్శబ్దమైన క్షణం. చాలా సంవత్సరాల తర్వాత మనం ఈ లోకంలో లేనప్పుడు, మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇతరులు మన గురించి ఏమని మాట్లాడుకోవాలని మనం కోరుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి. మనలో ఎవరమైనా సరే అతని దగ్గర ఎంత పెద్ద కారుండేదో అనిగాని, ఆమింట్లో ఎంత ఖరీదైన సోఫా ఉండేదో అనిగాని చెప్పుకోవాలని కోరుకుంటామా? లేదు కదా. మన మంచితనంతో, మనం చేసే సహాయంతో, మన నిజాయితీతోనే అందరికీ గుర్తుండిపోవాలని ఆశిస్తాము. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఒక టీచర్ చిన్న హోంవర్క్ ఇచ్చినట్లు ఇది చాలా సులభంగా, సరదాగా ఉంటుంది. ఇది మనతో మనం ఆడుకునే ఒక చిన్న సరదా గేమ్ లాంటిది, సరేనా? కేవలం ఒక వారం, అంటే 7 రోజులు మనం ఏం బట్టలు వేసుకున్నాం అనే దాని గురించి కాకుండా, మనం ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళకెలా సహాయపడుతున్నాం అనే దానిపై మాత్రమే శ్రద్ధ పెడదాం. ఆ మార్పు ఏంటో మీకే తెలుస్తుంది. ఈ మాటను ఒక్కసారి నెమ్మదిగా మనసులోకి వెళ్లేలా చదువుకుందాం. గమనికను కొనవచ్చు, గౌరవాన్ని సంపాదించాలి. అవును, డబ్బుతో మనం ఇతరుల గమనికను బహుశా కొనగలమేమో, కాని గౌరవాన్ని మాత్రం మనం మంచితనంతో, మన చేతలతోనే సంపాదించుకోవాలి. ఇది ఒక చిన్న మంచి ఆలోచన విత్తనం లాంటిది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ వాక్యాన్ని మీకు మీరే చెప్పుకోండి. నేను నా పనుల ద్వారా, నా విలువల ద్వారా గౌరవాన్ని సంపాదిస్తాను. ఇది ఆ రోజుకి మీకు మంచి శక్తినిస్తుంది. కాబట్టి అసలైన సంతోషం వస్తువులలో కాదు, మన వ్యక్తిత్వంలో, మనం సంపాదించుకునే గౌరవంలోనే ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, సరేనా? గుర్తుంచుకోండి స్నేహితులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు తప్పకుండా పెద్ద విజయాన్నిస్తుంది.